ఇలా డబల్ లేయర్ అల్లికలాగా అల్లుకుని జాయింట్ ఇచ్చేసామనుకోండి, ఈజీగా వర్క్ ముందుకు వెళ్ళిపోద్ది. తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మలే విధానంలో భాగంగా పార్ట్ 6 షేర్ చేస్తానండి. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ చూద్దాము. ఈ 3 కలర్స్ బీడ్స్ అండి, గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. 6 mm సైజ్ బీడ్స్, ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి ఒక నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఈ మాత్రం సరిపోతాయి. ఫిషింగ్ వైర్ గురించి అడిగారండి, ఇది ఒక్కటి చెప్తాను. 40 mm డయా అండి నేను వాడేది. ఇది నెంబర్ అనమాట. 40 అనేది నెంబరు. ఈ పైన చూసారా లెంత్ అని 45 మీటర్స్. ఈ వైర్ అనేది 45 మీటర్లు ఉంటుందండి. ఈ రెండు అదనమాట. ఓకేనా? అల్లుతూ మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తానండి. బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ ఫిషింగ్ వైర్ గురించి అయితే చెప్పేసా కాబట్టి బీడ్స్ గురించి ఎక్కడ దొరుకుతాయి అనేది అల్లుతూ గ్యాప్లో మీకు ఆన్సర్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. చివరిదాకా వీడియో చూస్తే బీడ్ వర్క్ గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. పార్ట్ 5లో ఇంత మటుకు అయితే నేను షేర్ చేశానండి. ఆంజనేయ స్వామికి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు ఇదనమాట. ఓకే అండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం నేను పార్ట్ 5లోనే షేర్ చేసేసాను. బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ వరకు షేర్ చేశానండి. ఇదిగోండి, ఇక్కడ వరకు గ్రీను 1 2 3 4 5 గ్రీన్ 5 స్టెప్స్ ఎలా వేసుకోవాలి ఇక్కడ వరకు షేర్ చేసి, మీరు ఈ 4 స్టెప్స్ వేసేసేయండి అని చెప్పాను. 1 2 3 4 ఇక్కడ వరకు పూర్తయిపోయింది. టోటల్గా ఒక్కసారి చూద్దామండి బ్యాక్ పార్టు. ఇదిగోండి, ఇలా మీరు పెట్టుకు చూసుకోండి. ఈ పైన ఒక్క లైన్ అనేది ఆపేసేయాలి. ఎందుకంటే ఇక్కడ హారం లాగా ఇచ్చాం కదా మెళ్ళో, ఇది కొంచెం వెనక్కి కూడా రావాలి కాబట్టి వెనక డిజైన్ చేద్దాం. కలర్స్ బీడ్స్ వేసేసి ఇక్కడ డిజైన్ చేసేద్దామండి. ఒక్కసారి ఎన్ని వచ్చాయో చూద్దాము. చూడండి, కౌంట్ చేసుకోండి. ఒక్కసారి మీరు చూసుకోండి. లేదు అంటే మరలా నెక్స్ట్ స్టెప్లో తప్పు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఎల్లో బీడ్ ఒకటి రావాలి. 1 2 3 4 5 పింక్ బీడ్స్ రావాలి. 1 ఎల్లో బీడ్, తర్వాత గ్రీన్ 1 2 3 4 5 6 7 8 9 గ్రీన్ రావాలి. టోటల్గా 9 10 11 12 13 14 15 16 స్టెప్స్ వేసుకోవాలి మనం. బ్యాక్ పార్ట్ ఇది 17 ఉంటుంది. ఇంకా లాస్ట్ స్టెప్ ఇప్పుడు మీకు షేర్ చేస్తానన్నమాట. ఓకే అండి. ఒకసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుని దీని మీద పెట్టుకుని చూస్తే ఒక స్టెప్పే తేడా వస్తుంది. కరెక్ట్గా రావాలండి. ఇదంతా ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడనో హారం ఇచ్చేసాం ఆంజనేయ స్వామికి, అంతే తేడా. చూసారు కదా. ఇంకా మనం ఈ స్టెప్ ఒక్కటి వేసేస్తే వెనక మొత్తం బాడీ పార్ట్ అంతా ఆంజనేయ స్వామికి అయిపోయినట్టేనండి. ఇంకా కాళ్ళు అవి తర్వాత వేయచ్చు. నెక్ పార్ట్ వరకు వచ్చేసినట్టు అవుతుంది. మనం చూసారు కదా, ఇక్కడ వరకు వేసేసుకోండి. మీరు అల్లుకునేటప్పుడు ఇక్కడ చూసారు కదా, నాటు ముళ్ళన్నీ ఒకవైపుకే వచ్చేటట్టు చూసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇదిగోండి, నేను ఇటువైపు వచ్చేసినాయి ముళ్ళన్నీ. అందుకని చెప్పి మరలా మనకి ఒకసారి అటు ఇటు కూడా ముళ్ళుగా ఉంటే అల్లికి అందం ఉండదు అనమాట. ఓకే అండి. నేను ఇప్పుడు ఈ గ్రీన్ను వెనక భాగంలో లాస్ట్ స్టెప్ అనమాట మీకు నేను చూపిస్తుంది. ఇప్పుడు పైన 1 2 3 4 5 6 7 8 9 బీడ్స్ రావాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ గ్రీన్ తీసుకోవాలి. 2 3 ఇలా ఎమ్మటే సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ 2 ఎల్లో బీడ్స్ తీసుకోవాలండి. 1 2 ఇక్కడ 1 2 గ్రీన్ బీడ్స్ ఉంటాయి. బేస్ 2 ఎల్లో బీడ్స్ తీసుకుంటున్నాను. టోటల్ 4 అవుతుంది. ఈ బీడ్లో నుంచి ఇలా మరలా నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 ఎల్లో 1 రెడ్ తీసుకోవాలి. పైకి రెడ్ వచ్చేటట్టు చూడండి.
ఇలా ఎల్లో బీడ్లో నుంచి లాగేసి గ్రీన్ బీడ్లోకి కూడా ఇలా పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోయాం. నెక్స్ట్ రెడ్ బీడ్ పైకి రావాలి, ఎల్లో చూసారు కదా, రెడ్ అనేది పైకి రావాలి. నెక్స్ట్ 2 బీడ్స్ ఉన్నాయి, మరలా ఎల్లో రెడ్ తీసుకోవాలి. ఇలా మళ్ళీ పక్క బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 రెడ్ వేసాం కదా, మరలా 1 ఎల్లో 1 రెడ్ తీసుకుందాము. మరలా ఇక్కడ పక్క బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. 1 ఎల్లో మరలా 1 రెడ్ తీసుకోవాలి. ఎల్లో బీడ్లో నుంచి ఇలా చక్క నీట్గా ఒకే లెవెల్లో లాగాలండి. మరలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, ఎల్లో గ్రీన్ ఉన్నాయి, మరలా ఎల్లో 1 రెడ్ తీసుకోవాలి. ఇలా ఓకే అండి. 1 2 3 4 5 వేసేసాం. నెక్స్ట్ ఇక్కడ మరలా ఇది 8 బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాం. ఇక్కడ 1 గ్రీన్ 1 ఎల్లో తీసుకోవాలి. మరలా లాస్ట్ బీడ్ 9th బీడ్ అండి ఇది. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. 2 గ్రీన్ ఉన్నాయి, ఇక్కడ 2 గ్రీన్ యాడ్ చేయాలి. ఇలా 1 గ్రీన్ ఎల్లో రెడ్ 5 బీడ్స్ రావాలి. 1 2 3 4 5 1 ఎల్లో 1 గ్రీన్ ఇలా పెట్టి చూస్తే కరెక్ట్గా రావాలండి మనకి. ఇది మధ్య భాగము రెడ్ ఇలా రావాలి, కరెక్ట్గా ఇలా రావాలి. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కూడా సేమ్ ఇలానే వచ్చిందో లేదో. ఓకే అండి, ఇక్కడ వరకు అయితే మనకి ఆంజనేయ స్వామికి ఫ్రంట్ బ్యాక్ 2 అయిపోయాయి. ఇప్పుడు ఈ 2 సమంగా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. మొత్తం టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 బ్యాక్ సైడ్ ఇది. ఈ ఫ్రంట్ పార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 సమంగా వచ్చాయండి మనకి. ఇక్కడ కూడా మనం గొలుసుకి వెనక డిజైన్ అయితే ఇచ్చేసాం నెక్ పార్ట్లో. ఓకే అండి, ఇక నెక్ ఇక్కడ కొంచెం నెక్ వేసేద్దామండి ఫస్ట్, తర్వాత ఈ జాయింట్ అనేది చూద్దాం. ఇక్కడికి ఎండ్ చేసేసేయండి. ఒకవేళ మీరు నెక్ ఏమైనా తప్పు వచ్చిందనుకోండి ఇప్పుకుంటానికి అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడికి ఎండ్ చేసేయండి, కరెక్ట్గా ఉన్నదో లేదో చెక్ చేసుకోండి, ఎండ్ చేసేయండి. నేనైతే ఎండ్ చేసేస్తున్నానండి. ఇక్కడికి తీసుకొచ్చేసి ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నదనుకోండి అక్కడ వరకే మనం ఇప్పుకోవచ్చు అనమాట. ఎక్కడైతే నేను వేసేస్తున్నానండి నాటు. ఇదిగోండి, సూదికి వైరు కొంచెం ముక్కు తీసుకోండి, తీసుకుని ఇదిగో ఇది ఉంది కదా, దీన్ని 1 టైం 2 టైమ్స్ సరిపోద్దండి. ఎందుకంటే డబల్ ఉంది కదా వైరు మనకి, అందుకని 2 టైమ్స్ సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడే కట్ చేయొద్దండి, కొంచెం 1 బీడు 2 బీడు కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయి మనం కట్ చేసామనుకోండి నాట్ అనేది మీరు స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. లేదంటే మీకు నాట్ సరిగా వేసుకోకపోతే బీడ్ వర్క్లో ఊడిపోతాయి. ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కట్ చేసేద్దామండి. ఇప్పుడు మనకి
ఫ్రంట్ పార్ట్ ఆంజనేయ స్వామికి ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పటి వరకు ఆంజనేయ స్వామి బొమ్మ ఇక్కడ వరకు అల్లినట్టండి. షోల్డర్ వరకు వచ్చేసాము. ఇక నెక్స్ట్ నెక్ పార్ట్ వేసేద్దాము. ముందుగా నెక్ పార్ట్కి ఏ బీడ్స్ వాడతామో ఒక్కసారి చూసేయండి. గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, 1 2 3 ఈ గ్రీన్ బీడ్స్, మరలా రెడ్ బీడ్స్ 5 ఉన్నాయి కదా ఇక్కడ, 1 2 3 4 5. ఈ 5లో మిడిల్ 3, 1 2 3 ఈ 3 బీడ్స్ మనం తీసుకోవాలి. ఇదిగోండి. ముందుగా ముళ్ళన్నీ నాకు ఇక్కడ ఇటు ఉన్నాయి, అందుకని నేను ఇటు ఎక్కించేస్తున్నాను. ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. త్రీ ప్లస్ 1 4. ఇలా మరలా ఇక్కడికి తీసుకొచ్చేయాలి నీడిల్ని. మనకి 4 బీట్ మెథడ్ ఇక్కడ ఏర్పడింది. ఈ 3 బీట్స్లో సెకండ్ బీట్కి తీసుకెళ్తున్నాను నీడిల్. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, 1 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఇలా ఈ సిట్టింగ్ బీడ్లో నుంచి ఈ బీడ్లో, ఇది స్టాండింగ్ బీడ్. నీడిల్ నిలబడి ఉంది కాబట్టి స్టాండింగ్ బీడ్ అంటాం. ఇందాక నీడిల్ ఇలా ఉంది కాబట్టి దాన్ని సిట్టింగ్ బీడ్ అంటాం. థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇలా గ్రీన్ బీడ్స్ 3 బీడ్స్కి ఇక్కడ 4 బీట్ మెథడ్తోనే 3 ఫ్లవర్స్ వచ్చాయి. 1 2 3. నెక్స్ట్ నీడిలు ఇక్కడ ఉంది, పైన ఉంది. బీడ్కి పైన మనకి నెక్ రావాలి, మరలా వెనక పార్ట్ను కలపాలి కాబట్టి ఇక్కడ 1 బీడ్ ఇక్కడ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 బీడ్. దీనికి ఎక్కడ మనం ఇక్కడ బీడ్స్ ఏమీ లేవు, కేవలం ఈ ఒక్క బీడ్కి మాత్రమే యాడ్ చేస్తున్నాం. ఇది ఒక్కటి మీరు గ్రహించండి. ఇదిగోండి, చూసారు కదా. ఇలా దీనికి మాత్రమే, బేస్ ఏమీ లేదండి, కేవలం బేస్ ఈ బీడ్ మాత్రమే. నెక్స్ట్ ఇలా తీసుకొచ్చేసి ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇక్కడికి ఇలా కొంచెం టైట్గా లాగేయండి, అంటే ఇలా వస్తుంది. మనకి ఎడిషనల్గా దీనికి యాడ్ చేసాం ఈ 3 బీడ్స్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని వెనక భాగం ఉంది కదా, ఇక్కడ పెట్టేద్దాం. ఎందుకండి ఇది ఇలా పట్టుకోండి. ఇక్కడ మిడిల్ 3 రెడ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్ వదిలేయండి, ఇటు ఈ బీడు వదిలేయండి. మిడిల్లో ఉన్న 1 2 3 ఈ 3 రెడ్ బీడ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఉంది వైర్ అనేది. ఈ ఫస్ట్ రెడ్ బీడ్కి ఇలా నీడిల్ని తీసుకొచ్చేయండి. ఇలా మనకి ఇక్కడ 4 బీడ్ లాగా రావాలి. వేసేస్తే రెడ్ బీడ్ 1, గ్రీన్ బీడ్ 1, ఇక్కడ 2 బీడ్స్ అవుతాయి. గ్రీన్ బీడ్ 2 బీడ్స్ యాడ్ చేస్తే 4 బీట్ మెథడ్ అనేది వస్తుంది. ఈ గ్రీన్ బీడ్లో నుంచి రెడ్ బీడ్లో నుంచి కూడా సెకండ్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా మరలా ఇక్కడ
2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ గ్రీనేనండి తీసుకునేది. ఇలా పట్టుకుని ఇక్కడ పట్టుకోవద్దండి, ఇక్కడ పట్టుకోండి. మరలా ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది మనం పైన పట్టుకుంటే. మీకు ఇలా లూజ్ అనిపించింది అనుకోండి, ఇక్కడ ఇలా లాగేసుకుంటా ముందుకు వెళ్ళిపోవటమే. ఇలా పట్టుకుని లాగేసేయండి. లూజ్ అనేది అస్సలు ఉంచొద్దండి, నెక్ పార్ట్ దగ్గర అందం ఉండదు. థర్డ్ బీడ్ 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. స్టాండింగ్ బీడ్లో నుండి ఇలా ఈ పైకి కూడా నీడిల్ తీసుకొచ్చేసేయండి. నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ 1 గ్రీన్ బీడ్ తీసుకోవాలి. స్టార్టింగ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో 1 బీడ్తో, ఇక్కడ 1 బీడు, ఇది సెకండ్ బీడు, ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా ఈ బీడు, థర్డ్ బీడు. ఇలా ఇంకొక 1 బీడ్ యాడ్ చేస్తే టైట్గా లాగేసేయండి. చూసారా, మొత్తం మనకి ఎన్ని బీడ్స్ రావాలంటే వెనక పార్ట్లో 3 బీడ్స్ వస్తాయి, ముందు భాగంలో 3 బీడ్స్. ఇక్కడ జాయింట్ ఇచ్చేసాం కదా, ఇక్కడ ఒక 1 బీడ్, ఇక్కడ ఒక 1 బీడ్, మొత్తం టోటల్ మీకు 8 బీడ్స్ రావాలి నెక్ భాగానికి. ఇటు 4, ఇటు కూడా మీకు 4 వస్తుంది. ఓకే అండి, ఇది నెక్ భాగం అయిపోయింది. నెక్స్ట్ ఒక్కసారి స్ట్రాంగ్గా లాగేసి ఇంకొక రౌండ్ తిప్పేయాలండి ఇక్కడ. ఎందుకంటే లూజు వేసినా ఒకవేళ నెక్ భాగం కదా, ఇలా ఇంకా నెక్ వేసేసాం కాబట్టి నెక్స్ట్ షోల్డర్ జాయింట్ అనేది చేసేయాలి. నెక్ తర్వాత చూద్దామండి, ఇంత మటుకు వేసేసి నెక్ తర్వాత చూసేద్దాం. అంటే ఈ హెడ్ పార్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. నెక్ వేసేసాము. ఇంకా నెక్స్ట్ ఈ క్రిందకి తీసుకొచ్చేసాక ఈ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇది షోల్డర్ జాయింట్. ఇటు ఇటు షోల్డర్స్ వస్తాయి. ఇక్కడ నెక్ అనేది సపరేట్ చేసేసాం. ఇక్కడ రెడ్ ఉంది కదండి, ఇక్కడ ఇక్కడ ఒక రెడ్ బీడ్ తీసుకుందాం, జాయింట్ ఇచ్చేద్దామండి. ఇక షోల్డర్ కూడా ముందు ఇటు నుంచి టవద్దాం. 1 బీడ్ రెడ్, కొంచెం జాగ్రత్తగా వెయ్యండి ఇక్కడ. ఇలా మరలా ఈ గ్రీన్ బీడ్ కూడా కలపండి. ఇలా ఈ రెడ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. టైట్గా లాగేసేయండి. మరలా ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 ఎల్లో యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఎల్లోలో నుంచి బయటకు వచ్చేసి ఈ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసి ఇక్కడ గ్రీన్ బీడ్ యాడ్ చేయాలండి. ఓకే అండి, ఒక షోల్డరు జాయింట్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇలాగే ఇటు కూడా ఇచ్చేయండి.
ఇక్కడనో రెడ్ బీడ్ ఇచ్చేయండి, ఇక్కడ ఎల్లో. మనకేమవుతుందంటే అప్పుడు ఇక్కడ హారం వెనక భాగానికి కూడా గొలుసు వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఇవి హారాన్ని వెనక వెయ్యాలి కదా మెడలో, ఇక్కడ వచ్చినట్టుగా డిజైన్ చేసాం. ఓకే అండి. నెక్స్ట్ ఒక షోల్డర్ జాయింట్ అయిపోయిందండి. మన ఎదురుకి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీకు 1 2 3 బీడ్స్ వచ్చాయి. దీనిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ 1 2 3 1 బీడ్ యాడ్ చేయాలి. జాయింట్ తెలుసు కదండి మీకు. ఇలానే ఇంకా కొత్త వాళ్ళైతే చూడండి ఇలా. ఇప్పుడు మీకు ఒకసారి చూడండి, ఇక్కడ అర్థమైపోయింది కదా మీకు జాయింట్లు. పాత వాళ్ళు అయితేనో స్కిప్ చేసేసుకోవచ్చు. కొత్త వాళ్ళండి ఇక్కడ ఇచ్చాను చూసారా, మరలా ఈ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 బీడ్ యాడ్ చేయండి. మనకి నిలువు బీడ్స్ ఉంటాయండి. ఇక్కడ ఇక అడ్డ బీడు ఒకటి యాడ్ చేయాలి. ఇక్కడ ఒక బీడు, ఇక్కడ ఒకటి, ఇలా మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది జాయింట్. ఓకే అండి. ఇదిగోండి ఒక్కసారి చూడండి. ఇదిగోండి ఇలా పెట్టాను. నీడిల్ని ఈ బీడ్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ 1 2 3 రైట్ 1 బీడు, లెఫ్ట్ 1 బీడు, మిడిల్ 1 బీడు ఉంది. ఇక్కడ 1 బీడు మనం జాయింట్ ఇచ్చేస్తే సరిపోద్ది. 1 బీడ్ ఇదిగోండి ఇలా. ఇక్కడ 4 బీట్ మెథడ్ అనేది ఏర్పడిపోయింది. చూసారు కదా, ఇంతేనండి. ఇంకా ఇక్కడ కూడా స్ట్రాంగ్గా వేసుకోండి. అబ్బా లూజుగా అల్లితే మాత్రం అండి మనం దీని లోపల స్టఫ్ చేస్తాము. మరలా దీని లోపల కొంచెం ఏదన్నా ఉబ్బెత్తు రావటానికి ఏదన్నా ఫిల్ చేసేస్తాం. ఇదిగోండి మరలా చూసారా, అటు నేనున్నాను అంటూ మనకి ఇక్కడ వేసేసిన తర్వాత 4 బీట్ మెథడ్ అనేది మీకు ఏర్పడిపోయింది. ఇక్కడ 1 బీడు, ఈ బీడు నన్ను వేయండి అంటుంది, ఈ బీడు నన్ను. తర్వాత ఇక్కడ 1 బీడు. నెక్స్ట్ ఇటు నేను అని ముందుకు వచ్చేస్తాయి. ఓకేనా. ఇక చివరికి ఇలా వేసేసుకుంటామేనండి. ఇట్లా మొత్తం జాయింట్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇక్కడ వరకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తా. ఇక్కడ వరకు గ్రీను, ఇక్కడ వరకు ఇచ్చేయండి, నేను కూడా వేసేస్తా. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే నేను జాయింట్ ఇచ్చేసాను గ్రీను. ఇక్కడ వరకు ఆపండి. ఇక్కడ ఎల్లో ఇవ్వాలి. చూసారు కదా, ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ కూడా మనం ఎల్లో ఇవ్వాలి. మీకే అర్థమైపోద్దండి చూస్తుంటే. ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, కాబట్టి మనం ఇక్కడ కూడా ఎల్లో జాయింట్ ఇచ్చేయాలి. ఎల్లో బిట్ తీసుకుని ఇక్కడ వరకు చక్కగా ఇలా ఇచ్చేసుకోండి. 4 బీట్ మెథడ్ లాగా చక్కగా వచ్చేసింది. చూసారు కదా. ఇదిగోండి 1 ఎల్లో తీసుకున్నాను ఇలా. నెక్స్ట్ ఈ ఎల్లో బీడ్లో నుంచి బయటకు వచ్చేసి మన కన్వీనియంట్ని బట్టి తిప్పుకుంటామేనండి. చేతికి షీట్ని మనం తిప్పుకుంటామేని. ఇంకా ఇలా మరలా ఇక్కడ కూడా, ఇక్కడ ఎల్లో ఉంది కదండి, ఇక్కడ కూడా ఎల్లో ఇచ్చేయాలి. ఇలా కలిసిపోయింది మనకి ఇక్కడ ఇలా. నెక్స్ట్ ఇక ఇక్కడి నుండి మనం ఇటు పింక్ ఉంది. ఇదిగోండి పింక్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు పింక్ బీడ్సే తీసుకోవాలండి. వేసేయండి, నేను కూడా మీతో మాట్లాడతా వేసేస్తాను. ఇదిగోండి ఇలా 1 బీడు,
కొంచెం జాగ్రత్తగా పడతా ఉంటాయండి. నిదానంగా ఇలా నిదానంగా వేసుకోండి. కొంచెం కొంచెం వైరు తక్కువ తీసుకోండి అబ్బా. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళైతే కరెక్ట్గా 1 మీటర్ వైరే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ పడతా ఉంటాయి. మీకు చెయ్యి ఇలా లాగుతున్నా కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా ముళ్ళు పడిపోతూ ఉంటాయి. అందుకని మీటర్ వరకే తీసుకోండి కొత్త వాళ్ళు. పాత వాళ్ళకంటేనండి అల్లిక వచ్చేసిన వాళ్ళంటే అలవాటు పడిపోద్ది కాబట్టి. ఓకే అండి, నేను ఇక్కడి వరకు వేసేస్తూ ఉంటా, మీతో మాట్లాడతాను. వీడియో ఇంకా చూస్తూ మీరు వేసేయండి. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి. కామెంట్ బాక్స్లో అడిగారండి, చాలామంది అడుగుతూనే ఉంటారు బీడ్స్ ఎక్కడ దొరుకుతాయండి అని. కొత్త వాళ్ళు కదా, బీడ్స్ అండి మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. మామూలుగా మనం పర్చేజ్ చేసుకోవాలనుకుంటే. మరలా ఇప్పుడు కొత్తగా అండి, ఇప్పుడు పెళ్ళికి సంబంధించి అమ్ముతున్నారు చూసారు ఐటమ్స్, దండలు, ఈ అక్కడ కూడా దొరుకుతున్నాయి మీకు. నెక్స్ట్ మీకు ఆన్లైన్లో కావాలంటేనూ అమెజాన్లో దొరుకుతున్నాయి, మీషోలోను, ఫ్లిప్కార్ట్లోను, మీరు అన్నిట్లో దొరుకుతున్నాయండి. ఫ్యాన్సీ షాపులో ఎక్కువ దొరుకుతాయండి మనకు. బయట అయితే నావల్టీ షాపుల్లోనూ అక్కడ బాగా దొరుకుతాయి. వైరు కానీ మీకు సూది అంటే హెమ్మింగ్ సూదేనండి మనది. ఈ సూది సపరేట్ అంటూ ఉండవన్నమాట. ఓకే అండి, మీరు చూసి పర్చేజ్ చేసుకోండి. నన్ను లింక్ పెట్టమని అడిగారు. లింకు అనేది ఏమి లేదండి నా దగ్గర. మన ఛానల్లో ఇక్కడ పోస్ట్ ఉంటుంది చూసారా, మనకి వీడియోస్, షార్ట్స్ అలా పోస్ట్ అని చెప్పేసి ఉంటాయి కదా, కమ్యూనిటీ ట్యాబ్ లాగా. దానిలో మీరు చూడండి, నేను మీషో లింక్ పెట్టాను. ఒకసారి మన ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే మీరు ఒకసారి చూడండి. దానిలో అయితే కొన్ని లింకులు ఉంటాయి. నేను దీనిలో పెట్టడానికి వీలు పడదండి. ఓకేనా, ఎక్కడైనా దొరుకుతాయండి మీకు. నేను ఒకసారి ఒక వీడియో అయితే చేస్తానండి. మరలా నేను చేశాను ఇదివరకు ఒక వీడియో సపరేట్, కానీ అది చాలా దాదాపు 1.5 year అయినట్టుంది. మరలా సపరేటు ఈ ఆంజనేయ స్వామిది అయిపోయిన తర్వాత చేస్తానండి. ఓకే అండి, అది నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు వీడియో అయితే కొంచెం లేటే అవుతుందండి. ఎందుకంటే మొన్న శివరాత్రి పండుగ, నాకు బట్టల ఒత్తిడి ఎక్కువగా ఉందండి. అందుకని చెప్పేసి నేను ఇటు టైలరింగ్ ఇది మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే పక్కన వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకని చెప్పేసి నాకు కొంచెం డిస్టర్బ్గానే ఉంటుందండి. మోత విపరీతంగా వస్తుందన్నమాట. వీడియో చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ వరకు పింక్ వేసేసుకోవాలి. లాస్ట్లో ఎల్లో యాడ్ చేద్దాం. ఓకే అండి, మీకు ఒక ఐడియా కోసం అండి, ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా మనకి కలిసిపోవాలండి. ఇది చూసారా, ఈ రెండు మనకి కరెక్ట్గా కలిసిపోయాయి. ఇక్కడ ఒక ఎల్లో ఇచ్చేస్తే మనకి సరిపోద్ది. మనకి ఈ డ్రెస్సింగ్ అనేది మనం అంటేసినట్టుగా ఉండకూడదు, ఇలా రావాలి. ఇంకొకటండి, నేను వీడియో స్టార్ట్ చేయంగానే ఐస్ క్రీమ్ అబ్బాయి వస్తాడు, పాటలు పెట్టుకుంటాడు. మరలా ఇక ప్రతిదీ అండి, ఇక కూరగాయలోళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు మనకు మైకులు కదా, కానీ చాలా డిస్టర్బ్ అండి. వీడియోలు చేయాలంటే మాత్రం గంటల పడుతుందన్నమాట అండి. ఒక్క వీడియో నేను చేయాలంటే ఆ రోజు టైలరింగ్ మానుకోవాల్సి వస్తుందండి నాకు. ఎడిటింగ్ అంటారా, పెద్ద ఇబ్బంది లేదు. ఈ వీడియో చేసేటప్పటికి మరలా పాటలు, నేను ఈ అల్లికలో పడిపోయాను అనుకోండి, ఇంకా పాటలు కూడా దీనిలో పడిపోతున్నాయి. నాకును యూట్యూబ్ నుంచి ఇక మనం ఛానల్కి ఇక కాపీరైట్లు వేస్తున్నాడండి. అందుకని చెప్పి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి వీడియో చేయాలన్నాను. ఈ మైకుల మూలాన, పక్కన కన్స్ట్రక్షన్ మూలాన. పొద్దున్నే కన్స్ట్రక్షన్ కండి మొదలు పెడతారు, 8 కల్లా స్టార్ట్ చేసేస్తారండి. ఇక అప్పుడున్న నాకు పని టైము, వీడియో చేయడానికి వీలు పడదు. ఇంకా నైటు 7, 8 అలా చేసేస్తున్నారండి. ఇక ఇబ్బంది అయిపోతుంది. అందుకు నేను కొంచెం వీడియోలు పెట్టలేకపోవటానికి కారణాలండి. ఇదిగోండి ఎల్లో ఇచ్చేసాను కదా. నెక్స్ట్ ఇక్కడికి ఎండ్ చేసేద్దామండి. ఇక్కడ నుండి ఈ పార్ట్ వరకు జాయింట్ ఇచ్చేసాక ఈ పార్ట్ ఇక్కడ ఎండ్ చేసేయండి. కొంచెం ఒక బీడు పక్కకి తీసుకొచ్చేయండి. హౌస్కి మార్బులు అవి పరుస్తున్నట్టున్నారు. అసలు ఒకటే మోత అండి. వీడియో అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి. అందుకే
సాధ్యమైనంత వరకు కామెంట్లో అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్, పార్ట్ 6 ఆంజనేయ స్వామిది ఎప్పుడు పెడతారు అని. నాకు వీడియో చేయడానికి ఇబ్బందికరంగా ఉందన్నమాట అండి, అందుకని పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంటున్నాను, మరలా అల్లుతున్నాను, మరలా వాళ్ళు రాగానే ఆపేస్తున్నానండి నేను. ఇప్పుడు లంచ్ టైం వాళ్ళకి, మీకు వాళ్ళ సాయంత్రానికే వీడియో వచ్చేస్తుంది. ఇదిగోండి ఒక షోల్డర్ ఇచ్చేసాను, ఇలా చూసారు కదా, ఇలా రావాలి. మీరు కూడా చూడండి ఒక్కసారి, ఇలానే అల్లేసుకోండి. నెక్స్ట్ ఈ షోల్డర్ అల్లే విధానం ఒకటి చెప్తానండి. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి అనుకోండి, అలా అని కాదు కానండి, మనకి డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. యూట్యూబ్లోనో కాపీరైట్లు వేసేస్తుందండి, కొంచెం పాట పడంగానే కాపీరైట్ పడిపోతుంది నాకు. మరలా నేను అక్కడికి వచ్చి మనం మధ్యన వీడియో తీసేయటానికి కూడా వీలు పడదండి ఇంకా అప్లోడ్ చేశాక. నెక్స్ట్ ఇక్కడ నాట్ అనేది లోపల పడిపోద్దండి, ఇక్కడ ఎక్కించేసేద్దాం మనం. ఓకే అండి, ఇలా ఈ రెడ్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసి, ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంటుంది 1, రెడ్ బీడ్ రైట్ లెఫ్ట్ ఉంటాయి. ఇలా ఇక్కడ గ్రీన్ 1 ఉంటుంది, రెడ్ బీడ్ 2, ఇటు ఒక రెడ్ బీడ్ 3. ఇప్పుడు ఒక బీడు రెడ్ యాడ్ చేయాలి, 4 అయిపోద్ది. ఇలా ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఇలా వస్తుంది. మరలా ఈ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ రెడ్ బీడు 1, అటు ఇటు ఎల్లో వస్తాయి, మొత్తం 3. ఇప్పుడు ఒక ఎల్లో యాడ్ చేయాలి. మరలా ఈ ఎల్లో బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఎల్లో అటు ఇటు గ్రీన్ ఉంటుంది, ఒక గ్రీన్ యాడ్ చేసేయాలి. షోల్డర్ రెడీ అయిపోయిందండి. ఓకేనా, మరలా నెక్స్ట్ సేమ్ అండి, ఇంకా ఇటుకు తిప్పేసుకోండి. ఇటు షోల్డర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 3 బీడ్స్, 1 2 3. ఇక్కడ 1 బీడ్ జాయింట్. ఇలా ఓకే అండి, ఇక మొత్తం ఇటు కూడా ఇచ్చేసేయండి. నేను ఇచ్చేసేసి నెక్స్ట్ ఎలా అల్లాలి అనేది చూద్దాం. ఇదిగోండి గ్రీను ఇక్కడ వరకు ఇచ్చేసి ఆపండి. తర్వాత మరలా మనం స్టఫ్ చేసుకుంటానికి మనకి చెయ్యి అనేది లోపలికి వెళ్ళదండి, అందుకని ఇక్కడ వరకు ఆపితే ఇక్కడ వరకు మనం స్టఫ్ చేద్దాం. ఇట్లా ప్లెయిన్గా ఉండిపోయింది కాబట్టి మనకు అందం ఉండదండి. నేను ఈ స్టఫింగ్కి ఏమేమి వాడుతున్నానంటే, పనికిరాని పాలిథీన్ కవరు. ఇది కూడా మెత్తగా ఉండాలండి, బరకగా ఉండకూడదు. చీరల్లో వచ్చేవి వాడద్దు. మనకి ఇదిగోండి ఇలా మెత్తగా లోపల పెట్టామనుకోండి, ఇలా వెళ్ళిపోవాలి, మూత అనేది రాకూడదు. అలాంటి పాలిథీన్ కవర్ తీసుకోండి. మనకి చీరల పైన వస్తాయి, అవి మాత్రం పెట్టద్దండి. బరకగానో మూతగా అసలు లోపల సెట్ అవ్వదు మనకి. ఓకేనా, అదొకటి. ఇది కానీ లేదంటే మెడికల్ దూది ఉంటుంది కదా, చూసారు కదా, ఇది కానీ. నెక్స్ట్ క్లాత్ అండి. మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేశారు, క్లాత్ కూడా పెట్టుకోవచ్చండి, నేను పెడతాను అన్నారు. వారు ఎప్పటి నుంచో అల్లుతారంట. ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకే పెట్టండి మీరు. ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనేది చెప్తాను ఇప్పుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ ఇక్కడ నుంచి మనకి కాళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇది ఈ భాగం నుంచి ఇక్కడ వరకు మనం నిలబెట్టాలి.
ఏదైనా సపోర్ట్ తీసుకోవాలి. ఇలా బొమ్మ నిలబడాలి కదా, మనకి నిలబడాలి అంటే మనం ఇక్కడ ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా? అందుకని ఇక్కడ వరకు మాత్రమే స్టఫింగ్ చేశాక ఆపేసి, ఇవ్వండి ఇట్లా కర్ర ముక్కలు దొరుకుతాయి మనకి. చక్కగా నీట్గా అడుగు ఇలా నిలబడాలి, అలా కట్ చేయించుకోండి. ఇలా మనం పెడితే నిలబడాలి. అలా 2 తీసుకోవాలి. ఇదిగోండి 2 ఇలా కర్ర ముక్కలు. కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే అండి, మీకు కార్పెంటర్ షాపులు ఉంటాయి కదా మనకి, చెక్క ముక్కలు అమ్మేవి. ఇప్పుడు మనం నెట్ డోర్స్ కొట్టుకుంటాం కదండి, కిటికీలకి వాటికి నెట్ కొడతాం కదా, వాటికి పక్కన కొడతారు. రౌండ్ ఇవి ఉంటాయి, దీనిలో ఆఫ్ ఉంటాయి. దాన్ని మీరు డబల్ చేసేసుకోండి. రౌండ్ తీసుకుంటేనో కాల్ రౌండ్ వస్తుందండి. ఇక్కడ చూడండి, నేను పలక తీసుకున్నా. నాకు ఐడియా లేక నేను చెక్క ముక్క పలకదే తీసుకున్నానండి. తీసుకునేటప్పటికి కొంచెం నేను చెప్తేనే మీకు తెలుస్తుంది కానండి, లేకపోతే తెలియదు. అందుకని చెప్పేసి మీరు మరలా తప్పెందుకు చేయటం అని చెప్పేసి ఇక్కడ నేను పలకవి తీసుకుని ఫిల్ చేసేసాను అనమాట లోపల. మనం వీటి సపోర్ట్ లేకపోతే నిలవదండి అసలు. ఇది ఒకటి గ్రహించండి. మనం ఇక్కడ కాళ్ళు వేసిన ప్లేస్ నుంచి సగభాగం ఈ డ్రెస్సింగ్ వరకు మనం ఈ చెక్క ముక్కని ఉపయోగించుకుందాం. ఇక్కడ వరకు దాదాపు బొమ్మకి 2 వంతులు మనకి ఈ చెక్క ముక్కలు సపోర్ట్ ఇస్తాయి కాబట్టి మనకు అసలు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఓకే అండి. ఇంకా అండి, మీకు బట్టల కొట్టులో మనకి షర్టు బిట్లు చుట్టూ వస్తాయండి. అవైనా మీకు తెచ్చుకోవచ్చు. షర్టు బిట్లు చుట్టి ఇట్లా కర్రలకి ఇలా చుట్టేసి వస్తాయి. మనం వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చక్కగా నిలబడేటట్టుగా మనం కట్ చేయించుకొచ్చుకోవాలి. కార్పెంటర్ దగ్గరికి వెళ్తే కట్ చేసేస్తాడండి, పెద్ద ఇబ్బంది ఏం పడవసరం లేదు. ఓకే అండి. ఇవి ఒకటి మీరు రెడీ చేసేసుకోండి. అదిగోండి మూత చూశారు కదా, ఈయన వీడియోలో వినిపిస్తుంది కదా మీకు మూత. ఇంక ఇదే కంటిన్యూ అండి నాకు. అందుకే వీడియో చెయ్యిపోవటానికి కొంచెం ఇప్పుడు ఆపారు, కొంచెం అడ్జస్ట్ అయిపోయింది అబ్బా. ఎందుకంటే కొంచెం కూడా అల్లేస్తే మనకి రెడీ అయిపోద్ది కొంత భాగం అనేది. ఓకే అండి, వేసేద్దాము. ఇదిగోండి మొత్తం అయితే ఇటు వేసేసాను, ఇటు వేసేసాను. షోల్డర్ నుంచి స్టార్ట్ అయిపోయి ఈ క్రింది వరకు అటు ఇటు జాయింట్లు అయితే మనకి రెడీ అయిపోయాయి. నేను తర్వాత స్టఫ్ చేస్తానండి. ఓకేనా. నేనైతే ఇంకా స్టఫ్ చేయలేదు, నేను తర్వాత చేస్తాను. మీరు ఇక్కడ వరకు చేసేసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడైతేనే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం అడ్జస్ట్ అయిపోండి అబ్బా, మూతకి అయిపోవచ్చింది మన వీడియో కూడాను. మరి ఆపానంటే అండి మనకి వర్క్ ముందుకెళ్ళదు. ఇంకా ఇప్పుడు కాళ్ళు అనేది చూద్దాము. ఇప్పుడు మనం ఈ పార్ట్ని విడదీస్తాం. ఇక్కడ కాళ్ళు అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాం. 2 కాళ్ళు వేసేద్దాం. ఇక్కడ మీకు 4 బీట్ మెథడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని ఇక్కడ తీసుకోండి. తీసుకుని ఈ బీట్లోకి పోనిచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 1 బీట్ తీసేసుకోండి. మరలా ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా సపరేట్ చేసేస్తున్నాం. ఇక్కడ 3 బీట్స్ ఏర్పడిపోయాయి మనకి. ఇంకొక 1 బీట్ తీసుకుందాం. జాయింట్ అనమాట. ఇదిగోండి, టూ బీట్స్ చూసారా. ఇక్కడ ఈ బీట్ 1, ఫ్రంట్ పార్ట్లో 1 బీడు చూసారు కదా. ఇలా డ్రెస్సింగ్ వచ్చింది కదా మధ్యన 4 బీట్ మెథడ్తో. ఇక్కడ ఈ బీడు, ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసాము. వెనక భాగంలో డ్రెస్సింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ బీడు, ఇక్కడికి 3 బీడ్స్ అయ్యాయి. ఇక్కడ 1 బీట్ జాయింట్ చేసాం. మొత్తం జాయింట్ ఈ 2 బీడ్స్ మాత్రమే జాయింట్ ఇచ్చేసాం. లాగేసేయండి. మనకి ఇది సపరేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మాత్రం చక్కగా స్ట్రాంగ్గా 1కి 2 సార్లు తిప్పండి వైర్ని. ఎందుకంటే అండి మనకి ఇక్కడ కాలు వేరియేషన్ చూపించాలి. మనం కొంచెం అటుకి ఇటుకి స్టఫ్ చేసేటప్పుడు లాగిన ఊడకూడదు బీట్స్ అనేవి. అందుకని చెప్పేసి మీరు
1కి 2 సార్లు తిప్పండి వైర్ని. నేను అందుకని ఇక్కడ డబల్ తీసుకున్నానండి వైర్ అనేది. ఈ క్రింది భాగము నేను డబల్ తీసుకున్నాను వైరు. డబల్ను కూడా నేను 2 టైమ్స్ తిప్పానండి. అంటే ఇక్కడ వరకే తిప్పాను. మరలా ఇక్కడ కాలు వేసేటప్పుడు మనకి వైర్ అనేది మరలా ఒక స్టెప్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను పైకి తీసుకొచ్చేసి ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఎక్కడికక్కడికి ఎండింగ్ ఇచ్చేసుకుంటేనండి మనం బీడ్స్ వర్క్ ఫాస్ట్గా అయిపోద్ది. చూసుకోవాలి మనం వేసింది కరెక్ట్ అవునా కాదా చెక్ చేసుకుంటాం, అక్కడికి ఎండ్ చేసేసుకుంటాం. ఓకే అండి. కట్టర్ సహాయంతో కట్ చేసేయండి. ఇప్పుడు మనం కాలు కూడా ఇక్కడ సపరేట్ చేసేసాం. చూడండి ఇలా వస్తుంది. మనం ఇక్కడ ఫిల్ చేసేస్తాం కదా, మనం దీని లోపల సరిపడ్డదే తీసుకోవాలి. కరెక్ట్గా మనకి సెట్ అవ్వాలండి. ఇలాంటివి ఇదిగోండి ఇలాంటివైనా పనికి వస్తాయి. చీపిరి పుల్లలు మాత్రం పెట్టద్దండి, దేవుడు బొమ్మలు కాబట్టి కొంచెం వాడనివైతే పెట్టుకోండి. కొబ్బరి పుల్లలు ఉంటాయి చూసారు, అవి మీరు వాడనివి అయితేనే పెట్టుకోండి. రోజు మనం ఉపయోగించే చీపురు పుల్లలు అవి మాత్రం ఇలా దేవుడు బొమ్మలకు మనం పెట్టకూడదండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఇచ్చేసామనుకోండి, మనం ఇక్కడ కాలు భాగం వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ వరకు మనం సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఏదన్నా కర్ర సపోర్ట్ ఇస్తేనే మనకి చక్కగా ఇలా పెడితే నిలవాలి బొమ్మ అనేది. అది ముందే మనం ఇవ్వలేదనుకోండి తర్వాత ఇబ్బంది పడిపోతాం. ఓకే అండి. నెక్స్ట్ వీడియోకి ఇలాంటి కర్ర ముక్కలు ఒకటి రెడీ చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర ఇంకా మీ ఐడియా ఏదన్నా ఉంటే మీరు పెట్టి నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి. ఇదండి ఈనాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చేతులు వచ్చేస్తాయి. ఈ 4 బీట్కి ఇక్కడ 4 బీట్కి నేను ఒక కాలు వేసేస్తానండి. ఒకసారి చూడండి, మనకి ఈజీగా అయిపోద్ది అనమాట వర్క్. ఇక్కడ 4 బీట్ లాగా వచ్చింది, కాలు వేరైపోయినాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 బీట్స్ రావాలి మీకు. ఓకేనా. మరలా ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 బీట్స్ రావాలి. ఇలా ఈ రౌండ్ 10 ఈ రౌండ్ 10 రావాలి. అప్పుడు మనం 2 కాళ్ళు అల్లేసుకోవచ్చు. నేనైతే ఒక కాలు వేసేస్తానండి. వేసి ఈ కాలు అల్లే విధానం మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసేస్తాను. మీకు వీడియో చూసిన తర్వాత మీరు ఒక లైక్ ఇచ్చారో లేదో లైక్ ఇచ్చేయండి అబ్బా, నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేసి మీరు అల్లుకున్న తర్వాత మేము అల్లుకుంటున్నామని కామెంట్ చేయండి. మీరు చేసేదల్లా ఒక కామెంటు ఒక లైక్ ఇచ్చేస్తే మీరు అడిగినవన్నీ నేను ఇలా అల్లటానికి నాకు ఉత్సాహంగా ఉంటుందండి. ఓకేనా. మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట నాకు. ఇదండి నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది ఆంజనేయ స్వామికి చూద్దాము. ఇక నేను ఇంతటితో ముగించేస్తున్నానండి వీడియో. బాయ్ అండి.